బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని మురళీకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకి గుడ్ బై చెప్పారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్ళనంటున్నారు పోసాని. చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతాను. ఇటీవల పోసానిపై ఏపీలో పలు రకాలుగా కేసులు కూడా నమోదయ్యాయి. వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా పోసాని మురళీకృష్ణ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ మీద, టీడీపీ మహిళా కార్యకర్తల మీద, ఏకంగా చంద్రబాబు కుటుంబీకుల మీద పలు రకాలుగా కామెంట్స్ చేయడం, పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వారందరినీ విమర్శించే విధంగా కించపరిచే రకంగా వీరి వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వారందరిపైన కూడా ప్రస్తుతం తాజాగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వారిపైన ఐటీ చట్టం కింద కేసులు నమోదవుతున్నాయి. ఇదే కోవలో అటు ఆర్జీ పైన కేసు నమోదు కావడం చూసాం. శ్రీరెడ్డి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందాయి. తాజాగా వర్ర రవీందర్ రెడ్డి పైన కేసు నమోదు అవడం, ఆయన జైలు జీవితం గడపడం కూడా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ తన వంతు వస్తుందేమో అనుకున్నారేమో, బహుశా ఆయన పైన కూడా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. అయితే ఇదే పరంపర కొనసాగుతుంది, తనను కూడా జైల్లో వేస్తారని అనుకున్నారేమో. బహుశా ఆయన కొన్ని రోజుల నుంచి కొంత సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వం పైన పెద్దగా విమర్శించడం కానీ, ప్రభుత్వాన్ని ప్రశంసించడం కానీ చేయడం లేదు. కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న రోజు నుంచి కూడా పెద్దగా ఎక్కడ కూడా ఆయన మాట్లాడినట్టుగా దాఖలాలు కూడా లేవు. ఈ రోజు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తాను, ఇకపైన నా జీవితం కుటుంబం కోసమే బతుకుతాను, కుటుంబం దగ్గరే ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇది ఒక రకంగా భయంతో కూడిన ప్రకటన అనే రకం కూడా కొన్ని ప్రశ్నలు తావిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో గతంలో చూస్తే ఆయన ఫైరింగ్ వర్డ్స్ చూసినా, ఆయన మాటల దాటి చూసినా, ఆయన మాటల వెనుక ఆంతర్యం చూసినా కూడా అవకాశం దొరికితే టీడీపీని లేకుండా చేస్తాన రకం కూడా ఆయన మాటలకు వచ్చే సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఈ రకంగా అటు పార్టీకి రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నానని ప్రకటించడం చూస్తుంటే కొంత ఆశ్చర్యం వేస్తోంది. సో తాజాగా పోసాని కూడా నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తానని ప్రకటించడంతో అందరూ కూడా అవాక్కు గురయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా విధులు నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు ఏం జరిగింది? పోసాని ఈ నిర్ణయం తీసుకోవడం గల ప్రధాన కారణం ఏంటి? ఒక రకంగా ఆయన అటు మూవీస్ పరంగా కూడా వెనుకబడిపోయారు, పెద్దగా యాక్టివ్గా మూవీస్లో కూడా ఈ మధ్య కాలం నటించడం లేదు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు. ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతోంది? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? వైసీపీ నాయకుల నుంచి, వైసీపీ పార్టీ నుంచి జారిపోయే నాయకుల జాబితాలో పోసాని కృష్ణమురళి కూడా చేరిపోయాడు. గత 3 రోజుల క్రితం ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన జగన్ తోనే ఉంటానంటూ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. అయితే అప్పటికి దాదాపుగా 30 నుండి 50 వరకు ఆయన పైన ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించగా, నేను తప్పు చేసినట్లుగా నేను నమ్మి అది వాళ్ళు నాకు ఇచ్చిన నోటీసులు నిజమని తేలితే నేనే లొంగిపోతాను, నేనే అరెస్ట్ అయిపోతాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. న్యాయ పోరాటానికి వెళ్లాల్సి వస్తే నేనే న్యాయ పోరాటం చేస్తాను, ఒకవేళ నా పైన అబద్ధపు కేసులు పెడితే మాత్రం నేను న్యాయ పోరాటం చేస్తాను, ఎవరైనా నాకు న్యాయ పోరాటంలో సహకరిస్తే కూడా వెల్కమ్ చెప్తాను అన్నట్టు కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే అప్పటికే ఆయన మెంటల్ గా కొంత ప్రిపేర్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన, నేను 4 కథలు రాసుకున్నాను, ఆ 4 కథల్ని నేనే స్క్రీన్ ప్లే, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా సినిమాలు రూపొందించాలనుకుంటున్నాను అని ఆయన మనసులో మాటని వ్యక్తపరచడం జరిగింది. అయితే సిఐడి నోటీసులు వచ్చిన తరువాత ఆయన ఈ 2 రోజుల్లో ఆలోచించి రాజకీయాలకి గుడ్ బై చెప్పాలని ఆయన నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆయన మొన్న ఇంటర్వ్యూలో కూడా నేను సాధారణ పౌరుడిగానే వ్యవహరించాను, నా భావాల్ని వ్యక్తపరిచాను అంటున్నాడు. కానీ బియాండ్ వెళ్ళిపోయారు. ఆయన విమర్శలు చేయటంలో మాత్రం కొంత బియాండ్ వెళ్ళిపోయాడని చెప్పుకోవాలి. నేను కుటుంబానికి చాలా దూరం అయిపోయాను, ఏ పార్టీని పొగడను, మాట్లాడను, విమర్శించను అంటూ ఈ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 16 ఏళ్ల క్రితం నుంచి నేను కుటుంబాన్ని పట్టించుకోలేదు. 2 రోజుల క్రితం నా చిన్న కొడుకు అడిగాడు, డాడీ నన్ను ఎందుకు పట్టించుకోలేదంటూ అడిగాడు. ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు చెప్తున్న రీజన్స్. రాజకీయాల నుంచి ఆయన విరమించుకోబోతున్నట్లుగా, అసలు రాజకీయాల ప్రస్తావన నేను ఎత్తను, రాజకీయాల జోలికి రాను అని ఆయన చెప్పటం
నిజంగా ఆయనలో ఒక పరివర్తన వచ్చిందనే చెప్పుకోవాలి. జనరల్ గా చాలా ఖచ్చితంగా రవిచంద్ర అని పరివర్తన అనుకోవాలా లేదంటే భయంతో కూడినటువంటి ప్రకటన? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవిని చూసాం. ఏమాత్రం కూడా గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఆయన గత 5 ఏళ్ళు చూస్తే కనుక ఎక్కడ కూడా తగ్గలేదు. ఎన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నా అన్నింటినీ యాక్సెప్ట్ చేశారు. కానీ ఆయన టార్గెట్ను మాత్రం అనేక రకాలుగా సినిమా రూపంలో చూపించాడు, అనేక రకాలుగా సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా చూపించాడు. శ్రీరెడ్డి కూడా అదే కోవకు చెందిన వ్యక్తిగా చూడాలి. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ కూడా అనేక మార్లు కించపరిచే విధంగా కొన్ని సందర్భాల్లో ఆయన ఆగ్రహం వెళ్ళగెక్కే సందర్భంలో సెన్సార్డ్ బీప్ వేసే పదాలు కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ ఒకే ఎత్తు. ఇప్పుడు ఒక్కొక్కరిగా పరివర్తనం చెందుతున్నారు. వారు మార్పు వస్తుంది అనుకోవాలా లేదంటే భయం అనుకోవాలా? ఏ రకంగా భావించాలి? ఖచ్చితంగా భయంతో కూడిన పరివర్తన అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినప్పటి నుంచి కూడా పోసాని కృష్ణమురళి కొంత దూకుడు తగ్గించాడని చెప్పుకోవాలి. 1-2 సందర్భాల్లో ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. అలాగే ఆర్జీవీ విషయంలోనైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక్క విమర్శ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా తను మిగతా విషయాలు అపార్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అమెరికా ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. గతంలో రోజుకి 2, రోజుకు 10 సార్లు కూడా చాలా వ్యంగ్యాస్త్రాలు ఉపయోగించేవాడు, ట్వీట్లో చాలా కామెంట్లు చేసేవాడు. అలాంటి ఆర్జీవీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమికి సంబంధించి ఒక్క ట్వీట్. రవిచంద్ర ఇక్కడ పోసాని మురళీకృష్ణ మాట్లాడిన మాటలో చూస్తుంటే వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా తనకు సభ్యత్వం లేదన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఎలా చూడాలి? ఆయనకి ఏ పార్టీలో సభ్యత్వం లేదని మాట్లాడుతున్నారు ఆయన? ఈ వ్యాఖ్యను ఎలా చూడాలి? గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా నేను పొగిడాను. దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గురించి ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ కూడా నేను పేపర్ లో పబ్లిష్ చేయించాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద నాకు వ్యతిరేకత వచ్చింది. ఆయన అవినీతి చేశాడని కాదు, ఆయన పద్ధతి నాకు నచ్చలేదు. ఆయన అవినీతి చేశాడని నేను ఏ రోజు కూడా అనలేదు. లోకేష్ అవినీతి చేశాడని కూడా అనలేదు. కాకపోతే నాకు ఎందుకో నచ్చలేదు. జగన్ బాగా చేస్తాడు అనుకున్నాను. నేను జగన్ ని సపోర్ట్ చేశాను. అంతే తప్పితే నేను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. జగన్ కూడా నేను ఏ రోజు కూడా ఏ ఫేవర్ అడగలేదు. అతి కొద్ది కాలమే సభ్యత్వం లేదు కూడా లేదని చెప్పడంలో ఎలా చూడాలి? సభ్యత్వం లేనిదే జగన్మోహన్ రెడ్డి పిలిచి ఆయనకి కొన్ని రోజులుగా ఆయన మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు. ప్రభుత్వంలో ప్రతిపక్షాలని ఎక్కుపెట్టే మాటలు మాట్లాడారు. ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు అప్పచెప్పారు. అంటే సభ్యత్వం లేనిదే ఇదంతా జరిగిందంటారా? ఇప్పుడే సభ్యత్వం లేదని చెప్పడం ఎలా చూడాలి? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఎంత సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండేది. అలాగే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా వైసీపీ పార్టీ తరఫున చాలా విమర్శలు చేసింది. ఎందుకంటే శ్రీరెడ్డికి ఈ రోజుకి కూడా పార్టీలో సభ్యత్వం లేదని తనే చెప్తోంది. అలాగే పోసాని కృష్ణమురళి కూడా సభ్యత్వం తీసుకోలేదు. కాకపోతే జగన్ అభిమానిగా ఎవరి దగ్గర అయితే వాయిస్ ఉందో, ఎవరైతే ధైర్యంగా తన అపోనెంట్ క్యాండిడేట్స్ ని విమర్శిస్తారో వాళ్ళని వైసీపీ పార్టీ దగ్గరికి తీసుకుంది. వాళ్ళకి కావాల్సిన ఫేవర్ చేసింది ఇంతకాలం కూడా. అందులో భాగంగానే కానీ ఇక్కడ ఆర్జీవీని, శ్రీరెడ్డిని పోసానితో పోల్చలేదు. పోసాని ఏకంగా పదవులు అనుభవించారు అక్కడ. పోసానికి చివరిలో ఇచ్చారు. అది కూడా అతి కొద్ది కాలం మాత్రమే ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని అలంకరించారు. నంది నాటకోత్సవాలు మాత్రమే ఆయన నిర్వహించగలిగాడు. అంతకు మించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి చేసింది ఏమీ లేదు. అతి కొద్ది కాలం మాత్రమే ఆయనకు ఆ పదవి అయితే ఇచ్చారు. అలాగే అలీ కూడా ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో వైసీపీ పార్టీకి, వాళ్ళకి కొంతమందికి పదవులు ఇవ్వటం జరిగింది. కొంత సెలబ్రిటీస్ ని దృష్టిలో పెట్టుకొని అలీని, పోసాని కృష్ణమురళిని దగ్గరికి తీసుకోవడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు ఎలా చూడాలి? ఆయన సడన్ గా రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఇటు రాజకీయంగా గుడ్ బై చెప్పొచ్చు, కానీ కేసుల నుంచే తప్పించుకునే అవకాశం లేదు కదా. ఈ రోజున ఆయన వైసీపీ కూడా దూరం అవుతున్నారు. ఒకవేళ వైసీపీతో కనుక ఉంటే ఆయన కేసుల విషయంలో ఆయనకు బహుశా బ్యాక్ ఎండ్ సపోర్ట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో
ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? రాజకీయాలు ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో? ఆయన సినిమా పరంగా కూడా చాలా దూరంగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు అయితే ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసినందువల్ల ఆయనకి పెద్దగా ఒరిగేది అయితే ఏం లేదు. కాకపోతే వైసీపీ ముద్ర నుంచి ఆయన తప్పించుకోవడం కోసం మాత్రమే ఈ రోజు ఆయన వైసీపీ పార్టీకి దూరంగా ఉంటాను, అసలు రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను ఈ రోజు నుంచి రాజకీయాలు మాట్లాడాను, నా కుటుంబాన్ని నేను ఇంతకాలం దూరం అయ్యాను, నా పిల్లల్ని దూరం అయ్యాను, వాళ్ళ బాగోగులు చూసుకుంటాను, సినిమా పరిశ్రమలో మళ్ళా నిలదొక్కుకోవాలనే ఆలోచన ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీకి దూరం అయినందువల్ల ఆయనకి పార్టీలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. బయటకి సపోర్ట్ అయితే రేపు లీగల్ గా ఆయన పైన కేసుల్ని ఆయన నేనే స్వయంగా ఫేస్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ పార్టీ నుంచి కానీ ఎవరైనా కానీ నాకు లీగల్ గా సపోర్ట్ చేస్తానంటే సపోర్ట్ తీసుకుంటానని చెప్పారు. ఇప్పుడైతే ఈ కేసుల నుంచి అలాగే ఆ వైసీపీ ముద్ర నుంచి ఆయన కొంత బయటపడటం కోసమే ఆయన రాజకీయాలకు అలాగే ఈ విమర్శలకు గుడ్ బై చెప్తున్నాననే మాట అయితే భయంతో కూడిన పరివర్తన అనే చెప్పుకోవాలి. రైట్. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా టాక్ నడుస్తుంది? ఫిల్మ్ ఇండస్ట్రీ దాదాపుగా గత వైసీపీ ప్రభుత్వంలో కొంత చాలా మంది ఆయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ముఖ్యంగా చూస్తే సినిమా టికెట్ల విషయంలో వేడుకున్నప్పుడు కానివ్వండి, ఇంకా అనేక పరిణామాల్లో వేడుకున్నప్పుడు ఎప్పుడు కూడా యాజ్ ఎ సినిమా పర్సన్గా అటు రాజకీయాల్లో వెళ్ళిన వ్యక్తిగా పోసాని ఎప్పుడు కూడా సహకరించారు. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో మీరందరూ విమర్శించారు కూడా. సో ఇప్పుడు ఈయన రాజకీయాల గుడ్ బై చెప్పడం, వైసీపీకి రాజీనామా చేయడం విషయాన్ని ఎట్లా చూస్తోంది సినిమా ఇండస్ట్రీ? పోసాని కృష్ణమురళి వైసీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నాడా, బయటకు వచ్చాడా, రాజకీయాలకు అతీతంగా ఉన్నాడా అనేది సినిమా పరిశ్రమకైతే పెద్ద వ్యత్యాసం అయితే ఏమి లేదు. ఎందుకంటే ఆయన సినిమా పరిశ్రమకి దాదాపుగా దూరం అయ్యారనే చెప్పుకోవాలి. ఎన్ని సంవత్సరాలుగా ఆయన విమర్శలు చేసిన విధానం గాని, అప్పటి పరిస్థితులని గాని తెలుగు ప్రేక్షకులు అలాగే ఇండస్ట్రీ అంతా చూశారు. ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ ముద్ర నుంచి బయటకు వస్తున్నాను, రాజకీయాలకు నేను గుడ్ బై చెప్తున్నాను, విమర్శలకు గుడ్ బై చెప్తున్నాను అని చెప్పటం మాత్రం సినిమా ఇండస్ట్రీలో కొంతవరకు ఆయనకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోసానికంటూ ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంది. ఆయనకంటూ కొన్ని పాత్రలు ప్రత్యేకంగా రచయితలు రచించేవాళ్ళు, డైరెక్టర్స్ కూడా కొన్ని క్యారెక్టర్స్ కి పోసాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకునేవాళ్ళు. అలాంటి పాత్రల్ని అలాంటి స్కోప్ ని ఆయన పోగొట్టుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో అనుసంధానం అయ్యి అలాంటి పాత్రలన్నీ పోగొట్టుకున్నాడు, సినిమాలకు కొంత దూరం అయ్యాడనే చెప్పుకోవాలి. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆయన ఉండబోతున్నాడు, విమర్శలు చేయటం లేదు కాబట్టి సినిమా పరిశ్రమలో ఆయన మమేకమైపోవాలని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. సో రీబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా అంటే రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్తున్నారు. ఏదేమైనా కూడా కొంత మీరు అంటున్నట్టుగా వైసీపీకి ఉన్నటువంటి ఆ టచ్ని ఆ ఫ్లేవర్ని దూరం చేసుకోవడం కోసమా, లేదంటే భయంతో కూడినటువంటి పరిణితి చెందడమా, ఏదేమైనా కూడా ఆయన రాజకీయాలకి కొంత స్వస్తి చెప్పారు కాబట్టి సినిమాలో రీగైన్ చేసుకునే అవకాశం ఉందా? సినిమాలోకి తిరిగి తన క్యారెక్టరైజేషన్ తన యొక్క నటనని ప్రదర్శించే అవకాశం ఉందా? ఎందుకంటే రాజకీయాల్లో కానీ సినిమా పరిశ్రమలో కానీ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేది ఇక్కడ ఉండరనే చెప్పుకోవాలి. వాళ్ళకున్న టాలెంట్, వాళ్ళ లక్ వాళ్ళని ముందుకు నడిపిస్తుంటది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ వివాదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి అందరిలో మమేకం అయిపోయితే ఖచ్చితంగా ఆయన సినిమా పరిశ్రమలో మరోసారి తన ముద్రని చూపించే అవకాశం ఉంది. అందుకు ఆయనే నిర్మాతగా దర్శకుడుగా కూడా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. నేను సబ్స్టేషన్ గా సంపాదించుకున్నాను, దాదాపు 100 కోట్లు సంపాదించుకున్నాను అని ఆన్ రికార్డ్ ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన నిర్మాతగా సినిమా పరిశ్రమలో ఆయన రాసుకున్న 4 కథల్లో నుంచి ఆయన నిర్మాత దర్శకుడిగా సినిమాలు రూపొందించే అవకాశం ఉంది. ఇతర దర్శకుల సినిమాల్లో కూడా ఆయన పాత్రలు పోషించే పోసాని కృష్ణమురళి పోసాని మురళీకృష్ణ మాట్లాడిన ఒక బయట ఉంది మన దగ్గర, ఒకసారి బయట చూద్దాం, ఆ తర్వాత మీతో కంటిన్యూ చేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాసి మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించాం. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు, కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను.
ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి, మన దేశభక్తుడు కాబట్టి, గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి. అది కూడా రాజకీయాలు ఒకటే, ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను, అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా నా బిడ్డల గురించే. చాలా ఆవేదన భరితంగా ఉన్నాయన్న మాటలు. ఇకపైన ఏ రాజకీయ పార్టీకి వకాలు తప్పుచ్చుకొని కానీ రాజకీయ పార్టీలను పొగడం కానివ్వండి, విమర్శించడం కానీ చేయనివ్వను. ఇక నాకు పూర్తిగా నా కుటుంబమే, నా బిడ్డలను అడిగారు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారని చెప్పి, నా బిడ్డల కోసం, నా యొక్క వ్యక్తిగత జీవితం కోసమే ఇక మీదట నా లైఫ్ని కొనసాగిస్తాను. ఒకవేళ కనుక ఆ పరమేశ్వరుని ఏ రకంగా అయితే ప్రార్థిస్తామో అదే రకంగా ఎప్పుడైనా తనకు కానీ తనకు ఎక్కడైనా కానీ మోదీ ఎదుట పడితే మాత్రం ఒక్కసారి నమస్కరించి నేను తన యొక్క స్వాగతాన్ని కానివ్వండి, తన యొక్క ఉన్నటువంటి అభిమానాన్ని పంచుకుంటాను. కానీ ఇకపై ఎక్కడ ఎప్పుడు ఎలా ఎప్పుడైనా కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా విమర్శించడం కానీ ప్రశంసించడం కానీ చేయబోను అన్నట్టు కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఒక రకంగా ఆవేదన పూరితంగానే తన మాటలున్నాయి. గతంలో చూస్తే చాలా అగ్రెసివ్గా చాలా హార్ష్ టోన్తో మాట్లాడే పోసాని మురళీకృష్ణకి ఇప్పుడు ఏం జరిగిందేమో కానీ ఆయన మాత్రం కొంత ఆవేదన భరితంగానే కొంత ఆయన యొక్క ఎమోషనల్ వర్డ్స్ని ఆయన పంచుకున్నారు. ఏదేమైనా కూడా ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు మరి ఆయన. ఇలా చాలామంది రాజకీయాలకు వచ్చి తిరిగి రాజకీయాలకు గుడ్ బై చెప్పి తిరిగి సినిమాలో కంటిన్యూ అయిన వారు చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. సో మరి ఇప్పుడు పోసాని ఏం చేయబోతున్నారు? తిరిగి సినిమాలో ఆయనే దర్శకుడిగా, నటుడిగా, ప్రొడ్యూసర్గా అన్ని రకాలుగా ఆయనే మల్టీ టాస్కింగ్లో ఉంటారు సినిమాలో. కాబట్టి ఆయనే స్వతహాగా రానున్న రోజుల్లో మరోసారి తన నటనా ప్రదర్శన చేయబోతున్నారా, లేదంటే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఏం జరగబోతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ కొంత రాజకీయాల్లోకి ఆయన వచ్చిన తర్వాత, అంటే మొదటి నుంచి కూడా రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కూడా అటు స్టూడెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, మొన్నటి వరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వివరించినప్పుడు కావచ్చు, రాజకీయాల టచ్ అండ్ ఫ్లేవర్ అయితే ఉంది. కానీ గత 5 ఏళ్లలో ఆయనకు చూసినటువంటి పోసాని వేరు, ఈరోజు ఆయన రాజకీయాల గుడ్ బై చెప్తున్న సందర్భంలో మాట్లాడిన పోసాని వేరులా కనబడుతోంది. ఏదేమైనా కూడా ఆయన సినిమాలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, రాజకీయాలకు ఫస్ట్ చెప్పారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో తన యొక్క ప్రయాణం ఇంకా ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.